నటరాజ్ మాస్టర్‌ని ఎదిరించి జడ్జెస్ మాట్లాడేసరికి సాటర్‌డే ఎపిసోడ్‌లో ఆరిపోతున్న దీపానికి వెలుకెక్కువలాగా అయిపోతున్న షోకి మంచి రోజులొస్తున్నాయేమో అని అనిపించింది గానీ, బట్ సండే ఎపిసోడ్ చూసేసరికి అలాంటిది ఏమీ లేదు. ఆ మాత్రం కూడా క్వెషన్ చేయకపోతే, ఆ మాత్రం కూడా స్పందించకపోతే, వాళ్ళంత దరిద్రం చేసిన తర్వాత, వాళ్ళంత వీధి రౌడీల్లాగా మొగుడు పెళ్ళాలిద్దరూ అంత రెచ్చిపోతే మనుషుల మీదకెళ్ళిపోతే, ఆ మాత్రం కూడా మనం స్పందించకపోతే, మనం ఇక్కడ జడ్జెస్‌గా కూర్చొని మీరేం పీకుతున్నారు అని జనం క్వెషన్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మేకర్స్ అవ్వచ్చు, లేకుంటే జడ్జెస్ అవ్వచ్చు, అక్కడ ఉన్న హోస్ట్ అవ్వచ్చు, కొంచెం ఫైర్ అయ్యారేమో అని అనిపించింది. సండే ఎపిసోడ్ చూసిన తర్వాత ఇదంతా డొల్ అని క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. దీనికి నటరాజ్ మాస్టర్ వాళ్ళు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తా ఉన్నారు. దాని గురించి కూడా మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటూ వద్దాం. అలాగే కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ కళ్యాణ్‌కి సండే ఎపిసోడ్‌లో కంటే సాటర్‌డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా కళ్యాణ్‌కి అన్యాయం జరిగిందని అనిపిస్తది. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఒక మాట అంటారు. నటరాజ్ మాస్టర్ లోపలికెళ్ళి అద్దం ముందు అరిచి మిగిలిన వాళ్ళు తప్పులు లేవా? మిగిలిన వాళ్ళు తప్పులు ఎందుకు ఎంచరు? అది ఇది అని గట్టిగా మాట్లాడేసరికి అందుకని ఫ్లాస్ బయటకు తీసుకొచ్చారు. అందుకని ఫౌల్స్ గురించి మాట్లాడారు. లేకుంటే కళ్యాణ్ నువ్వే ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాడివి అని చెప్పారు కళ్యాణ్‌కి. అది నెక్స్ట్ వీక్‌కి లీడ్ ఇవ్వటం కోసం గొడవ పెట్టుకోమని చెప్పడం కోసమా లాస్ట్ వీక్ కొంచెం నటరాజ్ వర్సెస్ కళ్యాణ్ ఉంటే ఆ ఫైర్ ఇంకా ఎక్కువైతది ఖచ్చితంగా అని చెప్పి దానికోసమే ఇదంతా సెట్ చేశారేమో అని అనిపిస్తా ఉంది నాకు. మొత్తం ఓవరాల్‌గా అంటే లైక్ ఆ పాయింట్స్ తీసేయటము అక్కడ. అండ్ నెక్స్ట్ కళ్యాణ్‌కి ఈ విషయం చెప్పడము అండ్ ఎలిమినేషన్‌ని జరగకుండా చేయటము. ఇవన్నీ చూస్తే కళ్యాణ్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ పడాలి. అప్పుడు ఇంకా ఫైర్ ఉంటదేమో లాస్ట్ వీక్ 14థ్ వీక్ అని చెప్పి జడ్జెస్ అవ్వచ్చు, మేకర్స్ అవ్వచ్చు కొంచెం గట్టిగా ప్లాన్ చేశారేమో అని నాకు అనిపిస్తా ఉంది. లేకుంటే అలా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పారు అంటే అది ఒకటి ఈ ప్లాన్ చేయడం అయినా అయి ఉండాలి. లేదు అంటే నటరాజ్ మాస్టర్‌కి లొంగిపోయినా అయి ఉండాలి టీమ్. కళ్యాణ్‌కి అన్యాయం జరిగిందా? లేదంటే కళ్యాణ్‌కి బరాబర్ అన్యాయం జరిగింది. లేకుంటే కళ్యాణ్ టాప్‌లో ఉండేవాడు కదా! కళ్యాణ్ టాప్‌లో ఉండేవాడు. ఈరోజు ఎలిమినేషన్ జోన్‌లో నిలబడాల్సి వచ్చే అవసరం కళ్యాణ్‌కి ఉండేది కాదు. అగైన్ మళ్ళీ గోల్డెన్ కప్‌లో అయ్యే ఛాన్స్ కళ్యాణ్‌కే ఉండుండేది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం కళ్యాణ్‌కి ఉండుండేది. రకరకాల యాస్పెక్ట్‌లో చూసుకుంటే కళ్యాణ్‌కి ఖచ్చితంగా ఫేవర్ అయ్యుండేది. బట్ నటరాజ్ మాస్టర్ ఆ మాట చెప్పాడని చెప్పి సో, టీమ్ ఫౌల్స్‌ని కౌంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి జడ్జెసే చెప్పాలి. లేదు అంటే నేను ఇంతకు ముందు చెప్పిన సినారియో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రమే మేకర్స్ ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకున్నారేమో అని అనిపించింది నిన్నటి ఎపిసోడ్‌లో. అలాగే నిన్న 40 నిమిషాలు చాలా గట్టిగా కౌంటర్‌లు ఇచ్చారు, మాట్లాడారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏం అర్థమైందంటే నటరాజ్ మాస్టర్‌కి ఏమీ ఎక్కలేదు. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకి గెంటేయాల్సిన సిట్యుయేషన్‌లో కూడా అంత కూల్‌గా, అంత నార్మల్‌గా ఏదో సర్కాస్టిక్‌గా 4 మాటలు మాట్లాడేసి, తిట్టేసి వాళ్ళని హ్యూమిలేట్ ఫీల్ అయ్యేలా చేసి వాళ్ళు ఏడ్చేస్తే వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలిగిపోయింది వాళ్ళు చేసిన తప్పుకి అనేలాగా జడ్జెస్ ప్రవర్తించారు. మళ్ళీ అగైన్ ఇక్కడ తీసుకొస్తున్నాను, కోట్ చేస్తున్నాను మన మాస్క్ మ్యాన్‌ని, గుండంకుల్ని. వాళ్ళ పేరు వాళ్ళు ఒక చిన్న మాట అని మాట్లాడేసరికి వాళ్ళని అలా బయటికి పంపించేశారు. అండ్ వాళ్ళకి ఇంకా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందేమో అని అనిపిస్తుంది నాకైతే. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే హరీష్ వాళ్ళకి వెళ్ళిపోయారు షోలోంచి బయటకి బొక్కలే అనుకోని. అది నాకు ఇంకా బాగా నచ్చుతుంది. వీళ్ళని ఎందుకు అంత భరిస్తున్నారో నాకు అర్థం కాదు. రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించాలి కదా! ఎందుకు ఇవ్వలేదు రెడ్ కార్డ్? అట్‌లీస్ట్ డిస్‌క్వాలిఫై నెక్స్ట్ వీక్ అసలు గేమ్స్ లేవో ఏమీ లేదు. తిట్టారు అయిపోయింది. దానికి భాను వాళ్ళకి కూడా చిన్నపాటి కౌంటర్‌లు కూడా ఇచ్చారు. తప్పు మీరు కూడా చేశారన్నట్టుగా మాట్లాడారు. అండ్ వీళ్ళు భాను వాళ్ళే తప్పు చేశారు. జానుయే తప్పు చేసింది. జానుయే నటరాజ్ మాస్టర్ దాంట్లో ఎక్కువ సార్లు వాటర్ పోసింది. వీళ్ళు ఒక్కసారి 2 సార్లు పోసామన్నారు. బట్ ఎక్కువ సార్లు పోసామని చెప్పి వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా పెడుతున్నారు. అండ్ నీతూ మన్ కూడా జాను పుష్ చేస్తుంది. ఆ ర్యాంప్ మీద నడుస్తున్నప్పుడు, దాని మీద నడుస్తున్నప్పుడు 4, 5 సార్లు పుష్ చేసింది. కావాలనే నీతూని అండ్ నటరాజ్ మాస్టర్‌ని టార్గెట్ చేశారు జాను వాళ్ళు అని చెప్పి కూడా అక్కడ క్లియర్‌గా వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా పెడుతున్నారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే నటరాజ్ మాస్టరే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని షేర్ కూడా చేశాడనమాట. ఇవి కూడా కనిపిస్తుంటే మా తప్పేం లేదు. మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు ఆ టీఆర్‌పీల కోసం అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ కూడా మాట్లాడుతున్నాడనమాట. అది జరిగింది. అండ్ సండే ఎపిసోడ్‌కొచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు నిజంగా వీళ్ళు చాలా ఫైట్ ఇచ్చారు. ఎలిమినేషన్ అయిపోయి మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా వచ్చి మళ్ళీ గేమ్ ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఆ బాండ్ ఇంకా దానికంటే ముందు కొంచెం టాస్క్‌లు జరిగాయండి. దాని గురించి అంత తక్కువ మాట్లాడడం మంచిది. బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఆల్రెడీ వీళ్ళకి 50 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 50 పాయింట్స్‌కే బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలి.
అనిల్ గారు లయ గారు వచ్చేసరికి 15కి 15 ఇచ్చారు. అంటే లయ గారు 15 పాయింట్స్కి ఇవ్వాలి అండ్ రాధా గారు కూడా 15 పాయింట్స్కి ఇవ్వాలి, 30 పాయింట్స్. అనిల్ రావిపూడి గారు 20 పాయింట్స్కి ఇస్తారనమాట. సో లయ గారు 15కి 15 ఇచ్చేశారు అండ్ రాధా గారు కూడా అవుట్ ఆఫ్ 15 ఇచ్చారు అండ్ అనిల్ రావిపూడి గారు కూడా 20 ఇచ్చారు. అంటే ఆ 50 ఈ 50 మొత్తం 100 పాయింట్స్ తోటి వీళ్ళు టాప్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ పొజిషన్లో నార్మల్గా గేమ్ ఆడినప్పుడు 45 పాయింట్స్ తోటి జాను బాను వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 18 పాయింట్స్ అనిల్ రావిపూడి గారు ఇచ్చారు అవుట్ ఆఫ్ 20. నెక్స్ట్ 14 పాయింట్స్ రాధా గారు ఇచ్చారు అవుట్ ఆఫ్ 15 అండ్ 13 పాయింట్స్ లయ గారు ఇచ్చారు అవుట్ ఆఫ్ 15. సో 13 పాయింట్స్ లయ గారు ఎందుకు ఇచ్చారంటే, సో జాను వాళ్ళది కూడా తప్పు ఉంది అని చెప్పి లయ గారు ఆల్రెడీ చెప్పారు కదా, సో చిన్న విషయంలో. సో దానికని చెప్పి లయ గారు 13 పాయింట్స్ ఇచ్చారు. ఓవరాల్గా వీళ్ళది 90 పాయింట్స్ అయింది. నెక్స్ట్ అమీర్ అండ్ అభిమానిక వీళ్ళు చాలా బాగా ఆడారు ఈ వీక్. పాప నెక్స్ట్ వీక్ అంత కష్టం అనిపిస్తుంది నాకు. 40 పాయింట్స్ వీళ్ళు గెయిన్ చేసుకున్నారు. దానికి 13 పాయింట్స్ రాధా గారు ఇచ్చారు, 16 పాయింట్స్ అనిల్ రావిపూడి గారు ఇచ్చారు, 12 పాయింట్స్ లయ గారు ఇచ్చారు. నిజంగా నాకు ఇక్కడ అనిపించింది వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కంపేర్ టు ప్రీవియస్ వీక్స్. ఈ వీక్ చాలా బాగా ఆడారు, థర్డ్ ప్లేస్లో ఉన్నారు వీళ్ళు. సో అలాంటిది వీళ్ళకి ఇంకొంచెం మోటివేషన్ ఇవ్వడం కోసమైనా కానీ ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చుండొచ్చేమో మార్కులు అనిపించింది. అనిల్ రావిపూడి గారు 16 ఇచ్చారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ చాలా గట్టిగానే కనిపించాయి, ఎక్కడా కూడా వీళ్ళు తగ్గలేదు. ఆ బ్యాలెన్స్ టాస్క్లు, ఆ బిల్డింగ్ టాస్క్లు అవ్వచ్చు, సో దాని తర్వాత ఈ ఏదైతే కలర్స్ ఎతికి సో దానికి అన్లాక్ చేసుకుంటారో ఆ టాస్క్ అవ్వచ్చు. సో ఎవ్రీ టాస్క్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనిపించింది. మరి ఎందుకో వీళ్ళకి 16 పాయింట్స్ అనిల్ రావిపూడి గారు ఇవ్వడం, ఇంకొంచెం 18 కూడా ఇచ్చుండొచ్చు. వాళ్ళు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తున్నారు, అంటే పర్సన్కి ఆ వేరియేషన్ చూపించాలని చెప్పి చూపిస్తున్నారేమో తప్పితే ఇంకొంచెం ఎఫర్ట్స్ చాలా వీళ్ళు బాగా ఎక్కువే పెట్టారు ఎఫర్ట్స్ అని నాకు అనిపించింది. కొంచెం ఇచ్చుంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో ఓవరాల్గా 78 పాయింట్స్ తోటి 4th పొజిషన్లో ఉన్నారు. 81 పాయింట్స్ తోటి 3rd పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియా. సో 35 పాయింట్స్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో 16 పాయింట్స్ అనిల్ రావిపూడి గారు ఇచ్చారు, 16 పాయింట్స్ అమీర్ అండ్ అభిమానిక, సిద్ధు వాళ్ళకి కూడా 16 పాయింట్స్ ఇచ్చారు, 13 పాయింట్స్ లయ గారు ఇచ్చారు, 14 పాయింట్స్ రాధా గారు ఇచ్చారు. సో టోటల్ 78 పాయింట్స్. వీళ్ళు టాస్కుల్లో మాత్రం చాలా వెనక ఉన్నారు, బట్ కపుల్గా మాత్రం వీళ్ళు చాలా ముందున్నారు. అందరికంటే వీళ్ళ కపుల్ చాలా బాగుంటారు. వీళ్ళ మాటలు కానీ, వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళ జోక్స్ వేసుకోవడం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు, వీళ్ళ అండర్స్టాండింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా. ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మేబీ వీళ్ళే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తారు నాకు. బట్ టాస్కుల్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి దాని పర్ఫార్మెన్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు కొంచెం ఎందుకో వెనకబడి ఉంటారు. అక్కడికి వచ్చేసరికి మాత్రం వీళ్ళ ఫోకస్ అంతా కంప్లీట్గా గేమ్ మీద ఉండదేమో అనిపిస్తుంది. కొంచెం బెటర్గా వీళ్ళు గేమ్ మీద పెట్టాలేమో అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇట్స్ టూ లేట్ ఇప్పటికైతే. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ అండ్ వాసంతి. వాళ్ళకి పాపం నిజంగా అన్యాయం జరిగింది. 30 పాయింట్స్ తోటి వీళ్ళు 5th పొజిషన్లో ఉన్నారు అండ్ 5 పాయింట్స్ మాత్రమే లయ గారు ఇచ్చారు. బికాస్ ఆఫ్ మనోడు కూడా నేను వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పి హడావుడి చేయటము, అంటే ఒక డెసిషన్ని రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పి వీళ్ళందరూ జడ్జెస్ అందరూ ఫీల్ అయ్యారు. బట్ అసలు అట్లా డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, బికాస్ ఆఫ్ నటరాజ్ మాస్టరా అనేది అది ఇంకా తలుచుకుంటే కళ్యాణ్కి ఇంకా కోపం వస్తుంది కదా. ఇప్పుడు కళ్యాణ్ చేసిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ చెప్పాడు కాబట్టి మేకర్స్ కానీ హోస్ట్ కానీ అలాంటి డెసిషన్ తీసుకుంది ఫౌల్స్ లెక్క పెట్టాలని. అంటే హోస్ట్కి కానీ మేకర్స్కి కానీ అలాంటి ఆలోచన లేదు. అలాంటి ఆలోచన లేనప్పుడు లేని ఒక కంటెస్టెంట్ చెప్పితే సో జడ్జెస్ అలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు, మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకొని ఫౌల్స్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇతను తప్పు అని అనిపిస్తుంది. బట్ ఇతను చేసింది ఇతను తప్పు లేదనిపిస్తుంది. బట్ ఇతను చేసిన తప్పు ఏంటనేది మనం ఫర్దర్గా ఇంకొక నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడుకుందాం ఇతని గురించి. సో అండ్ రాధా గారు 8 పాయింట్స్ ఇచ్చారు. అనిల్ రావిపూడి గారు కూడా చాలా తక్కువ ఇద్దామని అనుకున్నారు పాయింట్స్. బట్ వాళ్ళ ఎఫర్ట్స్కి, వాళ్ళ గేమ్కి, ఆడిన విధానానికి అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ తప్పుని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసి ఆయన 14 పాయింట్స్ ఇచ్చారు. టోటల్గా 57 పాయింట్స్ తోటి బాటమ్ 3లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ 25 పాయింట్స్ వీళ్ళు గెయిన్ చేశారు అండ్ 5 పాయింట్స్ మాత్రమే లయ గారు ఇచ్చారు. ఆ 5 పాయింట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, 0 పాయింట్స్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు. సో వాళ్ళకైతే 0 పాయింట్స్ ఇద్దామని చెప్పారంట లయ గారు, బట్ 0 ఈ టైంలో ఇస్తే కరెక్ట్ కాదని చెప్పి సో 5 పాయింట్స్ ఇచ్చారు కళ్యాణ్ వాసంతికి. అగైన్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సేమ్ ఇంతే, వీళ్ళకి కూడా 0 ఇద్దాం అనుకున్నారు, బట్ వీళ్ళకి కూడా 5 పాయింట్స్ ఇచ్చారు అండ్ రాధా గారు కూడా 8 పాయింట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 14 పాయింట్స్ అనిల్ రావిపూడి గారు ఇచ్చారు, సేమ్ ఇచ్చారు. వీళ్ళకి కూడా 52 పాయింట్స్ అయ్యాయి. ఇక్కడ వరకు చూస్తున్న ఆడియన్స్ అందరికీ అరే బాగానే చేశారు, బాగానే ఇచ్చారు, అంటే వీళ్ళకి చేసిన దానికి కరెక్ట్గానే ఇచ్చారు పాయింట్స్ అనిపిస్తుంది. సో దాని తర్వాత ఎలిమినేషన్ లేదనేసరికి ఓహో ఇదంతా సెట్టింగా అని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చరికి నూకరాజు ఆసియా వీళ్ళు అయితే మాత్రం వరస్ట్గా ఆడారు ఈ వీక్ గేమ్. సో 20 పాయింట్స్ అండ్ 14 పాయింట్స్ అనిల్ రావిపూడి గారు ఇచ్చారు. ముగ్గురికి 14 పాయింట్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి గారు. నెక్స్ట్ వచ్చేసరికి రాధా గారు 10 పాయింట్స్ ఇచ్చారు. ఓకే వీళ్ళ ఎఫర్ట్స్ గుర్తిచ్చారేమో. నెక్స్ట్ వచ్చి లయ గారు కూడా 10 పాయింట్స్ ఇచ్చారు.
సో 54 పాయింట్స్. బాటమ్ 3లో ఉన్నారు కళ్యాణ్ అండ్ వాసంతి, నటరాజ్ అండ్ నీతూ మాస్టర్. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఆసియా అండ్ నూకరాజు. వీళ్ళ ముగ్గురు పేర్స్ బాటమ్ 3లో ఉన్నారు. యాజ్ యూజువల్గా బాటమ్ 3లో ఉన్న పేర్స్కి ఓటింగ్ జరుగుద్ది. సో ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో, అంటే ఎక్కువ ఓట్లు వస్తాయో, తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు మళ్ళీ మ్యాన్షన్లోకి వెళ్ళిపోతారు. మిగిలిన ఇద్దరు గేమ్ ఆడతారు. దాంట్లోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇది ప్రాసెస్. సో ఇప్పుడు ఆ ముగ్గురు వెళ్ళినప్పుడు దాంట్లో గోల్డెన్ కపుల్గా ఉన్న వాళ్ళు వెళ్తే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది వచ్చింది వాళ్ళకి. అంటే ఎవ్రీ వీక్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ అనేది అక్కడ వాళ్ళకి ఉపయోగపడుద్ది. బట్ వాళ్ళ ముగ్గురు ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఏమన్నారంటే, సో ఈ వీక్ కొంచెం ట్విస్ట్ ఇద్దాం, అది ఇద్దాం, సో ఇమ్యూనిటీ అనేది లేదు అని చెప్పి అన్నారు. సో ముగ్గురు కూడా గేమ్ ఆడాల్సి వస్తుంది. సో ఇద్దరు గేమ్ ఆడాలి, ఓటింగ్ ఇదంతా ఏం లేదు, ముగ్గురు గేమ్ ఆడాలి. సో ఎవరు ఆడితే వాళ్ళే, గెలిస్తే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఆ మాట చెప్పేసరికి వాసంతి కొంచెం కంగారు పడింది, కొంచెం భయపడింది, అలాగే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. తను క్వశ్చన్ చేసింది మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే లైక్ ఇక్కడ నాకు కళ్యాణ్ కంటే వాసంతి చాలా బాగా నచ్చింది. ఎందుకు ఆ అమ్మాయి క్వశ్చన్ చేసింది, మేము ఆడింది ప్యారడైజ్లో ఉండటం కోసమో లేదా ఆ లగ్జరీ అనుభవించడం కోసమో కాదు. ఇన్ఫ్యాక్ట్ మా లగ్జరీ అనుభవించాలన్నా కానీ ఆ లగ్జరీ కూడా తీసేస్తారు వాళ్ళకి. సో వాళ్ళు ఎందుకు వాళ్ళంతలా కష్టపడి గెలిచింది, ఆ ఇమ్యూనిటీ వచ్చిందని. ఆ ఇమ్యూనిటీ అనేది వాళ్ళ హక్కు. సో ఆ రైట్ వాళ్ళది. సో దాన్ని కూడా మీరు క్యాన్సిల్ చేస్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పి తను మాట్లాడింది. సో తను మాట్లాడేసరికి అనిల్ రావిపూడి గారు కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అనేది మిగిలిన 2 పేర్స్ డిసైడ్ చేస్తాయి అనేసరికి ఆ అమ్మాయి ఇంకా బోస్ట్ అవుట్ అయింది. ఆ అమ్మాయి ఆడింది, వాళ్ళిద్దరు కలిసి ఆడారు, వాళ్ళిద్దరు కలిసి కష్టపడ్డారు, వాళ్ళిద్దరు కలిసి గెలుచుకున్నారు. వాళ్ళిద్దరికి గెలుచుకున్న హక్కు ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం అనేది ఇంకా నచ్చలేదు ఆ అమ్మాయికి. ఆల్రెడీ నటరాజ్ మాస్టర్ వాళ్ళు చెప్పారని చెప్పి ఫౌల్స్ లెక్క పెట్టి వాళ్ళు వచ్చిన స్టార్టింగ్ పొజిషన్ని తీసుకొచ్చి వాళ్ళు బాటమ్ 3లో వేశారు. దాని తర్వాత ఇంతగా బాన్ క్రెడిట్స్ దగ్గర 0 ఇద్దాం అనుకున్నాను, అలా ఇవ్వలేక 5 పాయింట్లు ఇస్తున్నామని చెప్పి అక్కడ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము అన్నట్టుగా ఒక జాలి చూపెట్టారు. ఇక్కడ జాలి చూపెట్టారు, అక్కడ అన్యాయం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ వేరే వాళ్ళ ఇద్దరి మీద తీసుకొచ్చి వాళ్ళిద్దరి మీద మీ బతుకు డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ఇక్కడ కూడా వాళ్ళ మీద జాలి చూపెట్టే ప్రయత్నం చేశారు. ఎంతైనా కానీ ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో ఉన్నప్పుడు ఆ మాత్రం ఎమోషన్ అవుతుంది కదా ఖచ్చితంగా. సో అమ్మాయి ఎమోషనల్గా బోస్ట్ అవుట్ అయింది ఖచ్చితంగా. సో ఇక్కడ దాని తర్వాత ఆయన మనోడు వాళ్ళిద్దరూ లేదు సార్ మేము ఇద్దరమే ఆడతామని చెప్పారు. నీతూ మాస్టర్ వాళ్ళు కానీ లేకుంటే నటరాజ్ వాళ్ళు నూకరాజు వాళ్ళు కానీ మేము ఇద్దరం ఆడతామని చెప్పారు. అంతవరకు గ్రేట్. సో వాళ్ళకి ఇచ్చిన ప్రివిలేజ్ని వాళ్ళు వాడుకోవాలి. సో వాళ్ళని తీసేద్దాం, వాళ్ళని మ్యాక్షన్లోకి పంపించేద్దాం అన్నట్టు చెప్పారు. సో దాని తర్వాత అనిల్ రావిపూడి గారు లేచి ప్రాంక్ అని చెప్పారు. ఇక్కడ ఆ అమ్మాయి ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది, అందరూ ఓదారుస్తున్నారు, ఏడుస్తుంది. సో ఇక్కడ కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు అస్సలు నచ్చలేదు నాకు. వెళ్ళిపోదాం చెప్పు, వెళ్ళిపోదాం చెప్పు, వెళ్ళిపోదాం చెప్పు, అంత వరస్ట్గా అనిపించింది, చాలా వరస్ట్గా అనిపించింది. ఆ అమ్మాయి అడిగిన విధానం బాగా నచ్చింది. అంటే లైక్ నీకు అన్యాయం జరుగుతుంది, నిన్న తొక్కేస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఫైట్ చేయాలి. నువ్వు ఫైట్ చేస్తే ఆడియన్స్ నీ వైపు ఉంటారు. ఆ అమ్మాయి ఫైట్ చేసింది, ఖచ్చితంగా ఆ అమ్మాయి వైపు ఆడియన్స్ ఉంటారు. లేదు అంటే నిన్ను తొక్కేస్తున్నారన్న తెలిసినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. నువ్వు సైలెంట్గా ఉండి గేమ్ని ఫినిష్ చేసుకుని నీ పని నువ్వు చేసుకుంటూ నవ్వుతూ అన్నీ వెళ్ళిపోతున్నావు అనుకో, నవ్వుతూ నీ పని నువ్వు చూసుకుంటూ ఉన్నావు అనుకో, అప్పుడు కూడా ఆడియన్స్ తొక్కేస్తున్నా కానీ నవ్వుకుంటూ వాడు పని వాడు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ పేరు అని చెప్పి ఆడియన్స్ మేము అనుకుంటారు. అంతేగాని లేస్తే వెళ్ళిపోదాం చెప్పు, వెళ్ళిపోదాం చెప్పు, వెళ్ళిపోదాం అంటే ఆడియన్స్ ఉండరు. ఏంద్రా వరకు లేస్తే వెళ్ళిపోతాం అని బెదిరిస్తున్నారు. వాళ్ళ ఒక పక్క ప్రాంక్ అని చెప్పారు కదా, చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇదంతా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. మీ వైఫ్ని వాళ్ళు హ్యూమిలేట్ చేయాలనుకున్నారు, చేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కదా, ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా అన్నట్టునే మాట్లాడాలి, ఫైట్ చేయాలి. అంతే తప్పితే చెప్పు వెళ్ళిపోదాం ఇలాంటివి కరెక్ట్ కాదేమో అని అనిపించింది. సో కళ్యాణ్ అంతకుముందు కూడా అలాగే మాట్లాడాడు, కరెక్ట్ కాదు కదా. సో నీకు ఏదైనా ఉంటే వెళ్ళిపోదాం అని కాదు, నీకు ఏదైనా ఉంటే నువ్వు వాయిస్ రేజ్ చేయి. నేను సర్కిల్ ఆఫ్ లవ్లో మాట్లాడుకుంటాను, లేకుంటే శ్రీముఖి నువ్వు చెప్పింది ఇలా కరెక్ట్ కాదు, నన్ను బాటమ్ 3లో పెట్టము, ఇలా ఫైట్ చేయాలి. లేకుంటే ఆ రోజు నిన్న గట్టిగా ఫైట్ చేయాలి. అని చెప్తే ప్రతిసారి వెళ్ళిపోతాం షోలో నుంచి అని చెప్పడం అనేది ఎందుకు అంత కరెక్ట్ కాదు. అది సింపతి కింద అయితే మాత్రం డెఫినెట్లీ జనాలు చూడరు. ఖచ్చితంగా ఫైట్ చేస్తే మేము అనుకుంటారు తప్పితే ఇలా వెళ్ళిపోదాం అంటే అదేమైనా సింపతి గెయిన్ చేసుకోవడం కోసం అని అనుకుంటే మాత్రం అది డెఫినెట్లీ వర్కౌట్ కాదు. సో కళ్యాణ్ అది మార్చుకోవాలి. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళలాగే సేమ్ బిహేవ్ చేస్తున్నాడు, వెళ్ళిపోదాం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతారు, షో లాస్ట్ వరకు ఉండాలి, గెలవడానికి ట్రై చేయాలి తప్పితే అలా వెళ్ళిపోదాం అనేది ఎంతవరకు కరెక్ట్. సో అది ఎందుకో నాకు నచ్చలేదు కళ్యాణ్ దగ్గర నుంచి, క్లియర్గా నాకైతే నచ్చలేదు, ఈ ఒక్క పాయింట్లో నచ్చలేదు. సో తను
ఫీల్ అయి ఉండొచ్చు, తనకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా తను ఎమోషనల్ అవ్వచ్చు తనకు. బట్ అది కూడా మనం ఒప్పుకుంటాం. కాకపోతే వెళ్ళిపోదాం అనే దానికంటే ఫైట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఫైట్ చేస్తేనే ఆడియన్స్ వెనుకుంటారు. వెళ్ళిపోదాం అంటే ఇంకా ఆడియన్స్‌తో పనే ఉంది. వెళ్ళిపోతారు. ఆడియన్స్ వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు వెళ్ళిపోయినందుకు బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు ఏం చేయరు కదా! ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకొకళ్ళని విన్నర్ చేసుకుంటారు. మీరు లోపలే ఉంటే ఆ ఛాన్స్ మీకొచ్చుద్ది. మీ వెనకుంటారు ఆడియన్స్. అంతే తప్పితే వెళ్ళిపోదామంటే ఏముండదు అక్కడ. సో ఇది నాకు అనిపించింది. సో దాని తర్వాత ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఎలిమినేషన్ ఎందుకు తీసేశారంటే మేబీ నటరాజ్ మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్‌ని తీసేశారేమో అని అనిపించింది. ఎందుకంటే నటరాజ్ మాస్టరు, నూకరాజు, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఆడినా లేకుంటే ఖచ్చితంగా కళ్యాణ్ వాళ్ళని సేవ్ చేస్తారు డెఫినెట్లీ. అక్కడున్న ప్లేయర్స్ అందరూ ఒక్క మేబీ గోల్డెన్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పితే, లేకుంటే సిద్ధు, సోనియా వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ కళ్యాణ్ వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సందులో దొరికింది కదా ఛాన్స్, కళ్యాణ్‌ని బయటికి పంపించేద్దామని అక్కడ ఎవరైనా ఆలోచించుంటే సో ఖచ్చితంగా వాళ్ళని జనాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఒక్క మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు మాత్రమే నటరాజు వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ నెక్స్ట్ అభిమానిక అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కలే సపోర్ట్ చేశారు కాబట్టి మేబీ వాళ్ళని ఉంచామని చెప్తారు. ఇంకా మిగిలిన బాటమ్ 2లోకి వెళ్ళాల్సిన పేర్లు నూకరాజు అండ్ కళ్యాణ్ పేర్లే రాస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఒకళ్ళనే కాబట్టి సేవ్ చేయాల్సింది. ఆ వాళ్ళని ఖచ్చితంగా మహేష్ వాళ్ళు సేవ్ చేస్తారు. ఇంకా జాను బాను వాళ్ళు కళ్యాణ్‌ని సేవ్ చేస్తారు మోస్ట్లీ. అండ్ అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు సో మేబీ సిద్ధు, సోనియా వాళ్ళని నూకరాజు వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మన సిద్ధు, సోనియా వాళ్ళు కూడా నూకరాజు వాళ్ళని సేవ్ చేయొచ్చు. లేదంటే కళ్యాణ్ వాళ్ళని సేవ్ చేయొచ్చు వాళ్ళు కూడా. నటరాజ్ మాస్టర్ వాళ్ళే బాటమ్ 2లోకి వెళ్ళాలి. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళతో బాటమ్ 2లో ఆడినప్పుడు నూకరాజు వాళ్ళు ఖచ్చితంగా నూకరాజు వాళ్ళు గెలిచేదానికి ఛాన్స్ ఉంది. నటరాజ్ మాస్టర్ ఓడిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో అందుకని నటరాజ్ మాస్టర్ని సేవ్ చేసుకోవాలి. నటరాజ్ మాస్టర్ ఉండాలి. అసలు నటరాజ్ వర్సెస్ కళ్యాణ్ పడాలి నెక్స్ట్ వీక్. గట్టిగా గొడవ జరగాలి వాళ్ళ పేరుకి వీళ్ళ పేరుకి. మామూలుగా ఉండకూడదు. సో కాబట్టి దానికోసం ఇదంతా చేశారు అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. మనం ఈవినింగ్ ఇంకోసారి ఓటింగ్ అనాలిసిస్తో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారు ఏంటనేది ఒకసారి చెక్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ కలుసుకుందాం. అంటే జై హింద్.